లక్ష్మీ కుమారి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది. నేను ఆర్టీసీలో కండక్టర్ గా వర్క్ చేస్తున్నాను. మరి మాకు ఇద్దరు బాబులు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివించడం, అలాగే వాళ్ళు 10th వచ్చిన తర్వాత విజయవాడ మరి నారాయణ కాలేజీలో చదివించడం జరిగింది. సో అందులో భాగంగా అంటే ఒక బలమైన కారణం చెప్తాను ఫ్రెండ్స్. అసలు కారు తీసుకోవడానికి కారణాన్ని మీతో నేను వివరిస్తాను. మరి ఆ వయసులో ఆ పిల్లలు మరి పెద్ద పెద్ద లగేజీలతోటి మరి పోరంకిలో సెంటర్ లో దిగి మరలా అక్కడి నుంచి నేను సెలవులో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేసి నేను వాళ్ళని ఆటోలో తీసుకెళ్లి మరి తీసుకోవడం జరిగేది. మరలా వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు మరి నేను లేనప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఆ లగేజ్ అంతా వేసుకుని వాళ్ళు రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్లకి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా డ్యూటీస్ ప్రకారం నాకు సెలవు ఉంటే మరి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళండి, లేదంటే వాళ్ళు అలా రావాల్సి వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో చూడండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సరే మా ఫాదర్ ఒక కారు కొంటే బాగుండు కదా అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఫ్రెండ్స్ మరి ఇద్దరిని చదివించుకుంటూ మరి రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుకుంటూ ఇద్దరు ఉద్యోగం చేస్తూ మరి ఒక సొంత ఇల్లు కొనుక్కుని మరి ఈఎంఐస్ కడుతూ పిల్లలకి ఫీజులు కడుతూ అంటే ఒక జీతం మీద మరి ఒక జీతం తోటి పిల్లల యొక్క ఎడ్యుకేషన్, సో ఒక లైఫ్ ఇవ్వటానికి ఒక రకంగా బడ్జెట్ చూసి ఒక బడ్జెట్ పద్మనాభం లాగా ఆలోచించే వ్యక్తిని ఆ రోజుల్లో. ఎందుకంటే ఆపర్చునిటీ లేదు కాబట్టి. ఎస్, అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సంఘటన నన్ను కలిచివేసింది. మరి పిల్లలు అంతా ఇబ్బంది పడి పాపం వాళ్ళు వస్తున్నప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఇబ్బంది కలగనివ్వకూడదని మేము ఆలోచన చేసి మరి కార్ తీయడానికి బలమైన కారణం ఏంటంటే ఒక రోజు జరిగినట్టు ఒక ఇన్సిడెంట్. మరి మా చిన్నబాబు విజయవాడ బస్ స్టాండ్ లో తను హాలిడేస్ కి రావటానికి మరి బస్ స్టాండ్ కి వెళ్ళి మరి పెద్ద పెద్ద లగేజ్ తింది. ఆర్టీసీ బస్సులో ఆ ఎక్స్ప్రెస్ ఎదుర ఆ ప్లేస్ కూడా ఉండదండి. అతను మరి మా అబ్బాయి ఆ లగేజ్ వేసుకుని దాని మీద ముందు పెట్టినప్పుడు ఆ కండక్టర్ గారు మరి అక్కడ ఆ బస్సులో అవి పిల్లవాడు మోసుకుని వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి. తీస్తావా తీవా లేకపోతే అని చెప్పేసి బస్సు స్టార్ట్ అయిన తర్వాత కొంత దూరం అంటే ఆ విజయవాడ ప్లాట్ఫామ్ మీకు తెలుసండి, భీమవరం ప్లాట్ఫామ్ అక్కడి నుంచి బండి మూవ్ అయిన తర్వాత ఎదిగిన తర్వాత ఆ లగేజ్ వెనక్కి తీసుకెళ్ళలేదని చెప్పేసి అది అడ్డుగా ఉందని చెప్పేసి మా బాబుని దించేయడం జరిగిందండి. సో మా బాబు నాకు కాల్ చేశాడు. అప్పుడు నేను డ్యూటీలో ఉన్నా. సరే తను రావటానికి చాలా లేట్ అయింది. చాలా పెయిన్ఫుల్ ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక నేను మా భార్య డిసైడ్ అయ్యాం, ఎస్ ఇక ఈ పరిస్థితి పిల్లలు రానివ్వకూడదని ఆ రోజున కార్ తీసుకోవడానికి అది బలమైన కారణం ఉందండి. ఎస్, మరి అప్పటికి మరి మా బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని చూడండి కేవలం ఒక 5 లక్షల కార్డు మాత్రం తీయగలిగాం. మా 15 సంవత్సరాల ఇద్దరం ఉద్యోగం చేస్తూ 5 లక్షల కార్ తీయడానికి, అది కూడా ₹1,00,000 ఈఎంఐ కట్టి ఇంకా మిగతాది పేమెంట్. అది ఎలాగంటే ఈఎంఐస్ ద్వారా ఆ ఈఎంఐ కూడా మా మిసెస్ కట్టడం. ఎందుకంటే నాకు వచ్చే జీతానికి నేను కార్ మెయింటైన్ చేయలేను, కార్ కొనలేను కూడా. సో అలా కార్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో అందులో భాగంగా చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మరి పిల్లలు మరి కార్ చూసినప్పుడు మరి నేను నాన్న కాలేజీకి వేసుకెళ్ళాను, పిల్లల్ని తీసుకొచ్చాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ అక్కడ చాలా కార్లు ఉండే. మరి పిల్లల ఆలోచన ఏంటంటే సన్ రూఫ్ కార్ ఉంటే బాగుండేది, పెద్ద కార్ ఉంటే బాగుండేది అని ఆలోచన చేసేవాళ్ళు. పిల్లలు కూడా హైట్ ఉండేవాళ్ళు. చాలా ఇరుగ్గా ఉంది డాడీ, ఇంత చిన్న కారు కొనేవాళ్ళు అనేవాళ్ళు. సన్ రూఫ్ అయితే బాగుండేది డాడీ, చక్కగా అలా చూసుకోవచ్చు అంటే నేను అనేవాడిని సన్ రూఫ్ చూడాలంటే ఏముందిరా, బండి ఆపి మరి బ్రేక్ వేసి డోర్ తీసి బయటకు వస్తే సన్ కనపడతాడని చెప్పాడు. ఎందుకంటే బడ్జెట్ లో ఉండే మరి లైఫ్ కాబట్టి అలాంటి మాటలు చెప్పేవాడిని ఫ్రెండ్స్. కానీ నాకు అనిపించేది పిల్లల యొక్క డ్రీము నెరవేర్చుకోవడానికి నా దగ్గర అవకాశం లేదు, అంత స్తోమత నాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మైగ్రేట్ అప్లైన్ మిస్టర్ నాగేంద్ర సార్ ద్వారా మరి నాకు ఈ అవకాశం రావటం జరిగింది. ఎస్, వెస్టేజ్ లో మరి ప్లాన్ విన్నప్పుడు నాకు అర్థమైంది. అదే కారులో నేను మరి కూర్చుని మా బాబుని ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చినప్పుడు సార్ ద్వారా ప్లాన్ వినటం జరిగింది. మరి అందులో మరి లైఫ్ టైం కార్ ఫండ్ తోటి కార్ తీసుకొచ్చని సార్ చెప్పారు. నేను సార్ ఇంటికి వెళ్ళి సార్ కార్ చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఒక ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాన్ని కూడా మానేసి వెస్టేజ్ ద్వారా ఈ రోజున ఒక అద్భుతమైన కార్ తీయగలిగాడు. మేమిద్దరం ఉద్యోగం చేస్తున్నాం, మరి మంచి కార్ తీయటాగా ఆలోచించగలిగాం, 5 లక్షల కార్ని తీయగలిగాం అని చెప్పేసి ఆ రోజు నేను అనుకున్నాను. వెస్టేజ్ లో కారు మరి మంచి కార్ తీసుకుని మరి పిల్లల యొక్క డ్రీమ్ నెరవేర్చుకోవచ్చని చక్కగా మరి నేను ఆలోచనతోటి బిజినెస్ స్టార్ట్ చేశాను పార్ట్ టైమర్ గా. అలా చేస్తూ స్టార్ డేటర్ అయినప్పుడు నాకు బాగా గుర్తుందండి. ఫస్ట్ నెల స్టార్ డేటర్ అవగానే ఒక మంచి కారు మా అబ్బాయి సెలెక్ట్ చేసి ఒక పెద్ద కారు పెట్టాడండి. మరి అన్ఫార్చునేట్ గా మరి సెకండ్ మంత్ థర్డ్ మంత్ మరి మెయింటైన్ చేయలేకపోయాను. ఈలోపు కోవిడ్ వచ్చింది. చూడండి, దిస్ ఈజ్ బిజినెస్ ఇలాగే ఉంటది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ చాలా అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యి అలాంటి పరిస్థితుల్లో నేను మరి బిజినెస్ చేయకుండా మరలా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంట్లో మరి మా మిస్సెస్ ఒక మాట, చూడండి ఈ రోజున మరి తోటి వాళ్ళందరూ చక్కటి కార్లు తీస్తున్నారు,
సక్సెస్ అవుతున్నారు. నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వవు, కొంతకాలం చేస్తావు, అది పూర్తిగా చెయ్యవు. మా బాబు కూడా అదే మాట చెప్పడం జరిగింది. డాడీ ఇంతే, ఎప్పుడు ప్రారంభించడం సూపర్ గా ప్రారంభిస్తాడు, కానీ దాన్ని మధ్యలో వదిలేస్తాడని. ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా నాకు ఒక ముద్ర వేయటం జరిగింది. ఎస్ అంటే పిల్లల డ్రీమ్ ని నెరవేర్చడం. వాళ్ళకి కావాల్సిన కారు కొనలేకపోయాను, కనీసం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా కూడా నేను ఇంట్లో మరి వాళ్ళకి దృష్టిలో లేనని బాగా పెయిన్ ఫీల్ అయిన ఫ్రెండ్స్. గెయిన్ రావాలంటే పెయిన్ ఉండాలి. పవర్ఫుల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ పెయిన్ఫుల్ స్టోరీస్. ఎస్ ఫ్రెండ్స్, మనం సక్సెస్ అవ్వటానికి పెద్ద కారణం ఉండక్కర్లా, ఎవరో మోటివేషన్ చేయక్కర్లా, మన ఇంట్లోనే కావాల్సినంత మోటివేషన్ ఉంది. ఎస్, ఆ రోజున బలంగా కృష్ణ గారు మరి నా డౌన్ అయి మరి నాకన్నా ముందు కార్ తీయటం జరిగింది. వాళ్ళ ఆవిడకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని మా మిసెస్ కి ఆయన వాట్సాప్ పెట్టడం ద్వారా మరి మా ఇంట్లో నన్ను చాలా మాట్లాడారు. చూడు నువ్వు ఎలా ఉన్నావు, మరి కృష్ణ గారు చక్కటికి గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకని మరి చెప్పడం ద్వారా నేను ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అంటే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ప్రూవ్ చేసుకోవటానికి, ఇంట్లో నా బాధ్యతని నెరవేర్చుకోవటానికి. చూడండి ఇప్పుడు మరి ఎంత ఖర్చుల్లో కూడా కారు ఈఎంఐ కూడా తనే కట్టిందంటే భర్తగా నేను ఏం చేయాలి, నేనేం సపోర్ట్ చేయాలి, నా జీతానికి సరిపడాటువంటి ఆదాయం ఉంటే నేను చేయగలను. కానీ వెస్టేజ్లో చేస్తానని మాట ఇచ్చాను, కానీ డౌన్ ఫాల్ ఇచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. కానీ వాళ్ళ అన్న మాటలకు ఆ రోజు నేను బలంగా తీసుకున్న ఫ్రెండ్స్. అయితే గీతే ఎట్టి పరిస్థితుల్లో వెస్టేజ్ లో నేను సక్సెస్ అవ్వాలి, వెస్టేజ్ లో ది బెస్ట్ కార్ తీయాలి, మంచి ఇన్కమ్ తీసుకుని ఇంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా నా స్థానాన్ని పదనం చేసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ హీరోగా నా పిల్లల ముందు నేను నిలబడాను. ఆ రోజు నేను బలంగా డిసైడ్ అయిన ఫ్రెండ్స్. సార్ అడిగాను కార్ తీసుకోవడానికి. ఎస్ సార్ చెప్పారు. ఎస్ ఒక స్టార్ డైరెక్టర్ 3 months. ఎస్ నేను మరి 2021 జూలై 3 మా పెళ్లి రోజున మా మిసెస్ కి నేను మాట ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్ పెళ్లి రోజు నాటికి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ది బెస్ట్ కార్ అని చెప్పి ఫ్రెండ్స్. మరి అదే దిశగా వర్క్ చేస్తూ 2022 జనవరి వచ్చే నాటికి మరలా ఎక్కడైతే డౌన్ ఫాల్ అయిందో నా బిజినెస్, అదే స్టార్ డేటర్ గా మరలా నేను రీచ్ అవడం జరిగింది. ఈసారి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months కంప్లీట్ చేసి ఏప్రిల్లో ఒక డైమండ్ డైరెక్టర్ గా చూడండి, 1,00,000 రూపాయల ఆదాయంలోకి వెళ్ళటమే కాదు, నేను మరి షోరూమ్ కి వెళ్ళి మా మిసెస్ కి సర్ప్రైజ్ ఏంటంటే 18 లక్షల హోండా సిటీ కార్ గిఫ్ట్ సర్ప్రైజ్ గా చూపించి, ఎస్ దాని లాంచ్ కూడా ఎప్పుడు చేశానంటే జూలై 3 మా యొక్క మ్యారేజ్ డే. మరి నేను వాస్తవానికి ఈ కార్ లాంచ్ చేసింది మే 28 మా పెద్ద బాబు బర్త్డే. ఎందుకంటే ఆ బాబు ఈ బాబుని హేళన చేశాడు ఫెయిల్యూర్ పర్సన్ గా, అందుకే ఆ బాబు బర్త్డే రోజున ఈ బాబు గిఫ్ట్ గా మరి లాంచ్ చేయడం జరిగింది. ఎస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి పిల్లలు. ఆ రోజు నాగేన్ సార్, రాజేష్ సార్ వచ్చారు, నా టోటల్ టీం అందరూ వచ్చారు, వెల్ విషర్స్ అందరూ వచ్చారు పవర్ అకాడమీలో. ఎస్ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోటి మరి కార్ లాంచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఒక 5 లక్షల కారు. ఎస్ మరి ఆ కారు ఈఎంఐస్ అని క్లియర్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరి కారు అంటే, ఈ కారు ఎవరి పేరు ఉందంటే కృష్ణార్జునరావు అనే పేరు మీద ఉంది, వెస్టేజ్ ద్వారా తీయడం జరిగింది. మరి ఈ కారు నా ఓన్ కార్. చూడండి అంటే అక్కడ బడ్డెన్ దగ్గర ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా పిల్లలకి మంచి కారు ఇవ్వగలిగాను, మా మిసెస్ యొక్క బడ్డెన్ తగ్గించగలిగాను, ఇంట్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మాత్రమే కాదు. ఎస్ ఎవరైతే నన్ను చూసి సొసైటీలో నవ్వుకున్నారో, నా కొలీగ్స్ ఎవరైతే నవ్వుకున్నారో, నా ఇంకా సక్సెస్ అవుతారా లేదా అని చుట్టుపక్కల వాళ్ళు నేను ప్లాన్ చెప్పినప్పుడు ఆలోచన చేశారో, వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పాలని భీమవరంలోనే. ఎస్ మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరో తెలియని కారు. అలాగే అలాంటి ఎర్నింగ్స్ కూడా మరి రావటం జరిగింది మన పవర్ అకాడమీ యొక్క పవర్ అసోసియేషన్. ఎస్ సార్స్ యొక్క ట్రైనింగ్స్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ ట్రైనింగ్స్ నన్ను ఈ రోజు సక్సెస్ వైపు తీసుకెళ్ళిన ఫ్రెండ్స్. చూడండి మరి ఆఫ్టర్ కార్ ఇక కారు వచ్చిన తర్వాత వెస్టేజ్ కార్ ద్వారా ఎస్ ప్రతి ట్రైనింగ్ కి, ప్రతి మీటింగ్ కి, ప్రతి బిజినెస్ ప్లాన్ షోకి కూడా ఈ కార్ తీసుకెళ్ళటమే. ఎప్పుడైతే ఈ ప్లాన్ చెప్పడానికి ఈ కార్ తీసుకెళ్లానో, అసలు ప్లాన్ కాదు కారు చూసే సంతకాలు పెట్టిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. నన్ను బండి మీద చూసిన వ్యక్తులు, నన్ను కాకి డ్రెస్ లో చూసిన వ్యక్తులు, నా గెటప్ చూసి, నా కార్ చూసి వాళ్ళందరూ ఎస్ సక్సెస్ ఉందని నమ్మటం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు మరలా నాతో పాటు జర్నీ చేయడానికి నన్ను చూసి నవ్వని మిత్రులే వచ్చారు. నేను వాళ్ళందరూ చుట్టూ తిరిగి కార్ వేసుకుని వాళ్ళందరినీ పలకరించడానికి వెళ్ళాను. ఎస్ చూడండి ఫ్రెండ్స్, మరి ఆఫ్టర్ కార్ వెస్టేజ్ నా ప్రయాణం, వెస్టేజ్ నా ఇన్కమ్ చూడండి లక్ష రూపాయల పైన. చూడండి డిసెంబర్ వచ్చే నాటికి ఒక క్రౌన్ డైరెక్టర్ గా 1,80,000 రూపాయలు ఆదాయం తీసుకోవటానికి మరి ఈ వెస్టేజ్ లో నేను తీసిన కారు ప్రధాన కారణం. ఎస్ అంతకు ముందు మరి ఆ కారు ఉండేది. మరి ఎప్పుడైతే ఈ కారు చేంజ్ చేశానో నా లైఫ్ లో చేంజ్ నా సొసైటీ గమనించింది.
నా లైఫ్ లో చేంజ్ మా చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. ఎస్, మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. చుట్టాల్లో కూడా ఇలాంటి కారు లేదు. ఫంక్షన్స్ కి ఆ కారు వేసుకెళ్తుంటే ఎంత లగ్జరీగా ఉందంటే మరి చూడండి, అంత అద్భుతమైనటువంటి లైఫ్ అండి. పిల్లలు కూడా హ్యాపీ. ఎస్, లగ్జరీ కారు. ఇదే కారులో మా బాబుని హైదరాబాద్ తీసుకెళ్ళి మరి అమెరికా వెళ్ళడానికి కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసి కారులో తీసుకొచ్చానండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రోజు కారులో. ఎలాంటి లైఫ్ అంటే నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఇక నా లైఫ్ కి ఇదే, ఈ కారే సరిపోతుందని నేను కొన్నప్పుడు డిసైడ్ అయ్యాను. కానీ వెస్టేజ్ ఆదాయం ద్వారా నా డ్రీమ్ నెరవేర్చుకోవచ్చని ఆ రోజు నాకు అర్థమైంది. డ్రీమ్ నాకు ఉండక్కడ నా ఫ్యామిలీకి ఉన్న డ్రీమ్ నే నా గోలుగా మార్చుకున్నాను. నా పిల్లల డ్రీమే నా గోలుగా మార్చుకున్నాను. మా మిస్సెస్ ఏదైతే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదందో, ఆ ఫెయిల్యూర్ అనే మాట అందో, ఆ ఫెయిల్యూర్ అనే మాటని నా సక్సెస్ కి ఒక ఆయుధంలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కారు తీసుకున్న తర్వాత నేను చేసిన బిజినెస్ ద్వారా ఎస్ 2,22,000 యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా మరి 7వ ప్రమోషన్ తీసుకుని ఈగలైపెలిగా పవర్ అకాడమీలో మరి గ్రేట్ లీడర్స్ తోటి సన్మానం, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ లో సన్మానం. దిస్ క్రియేట్స్ గో టు మై గ్రేట్ అప్లైన్ మిస్టర్ నాగేంద్ర సార్. ఎస్, తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మై గ్రేట్ అప్లైన్ నాకు జీవితాన్ని ఇచ్చారు. జీవితం స్థాయి నుంచి జీవితాన్ని పొందేటువంటి స్థాయికి వెస్టేజ్ ఇచ్చి మరి నాకు ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, థ్యాంక్ యూ వెస్టేజ్, అండ్ థ్యాంక్ యూ మై టోటల్ లవ్లీ టీమ్. దీని అంతా ఒకటే కారణం ఫ్రెండ్స్, ఎవరో మోటివేట్ చేస్తే బిజినెస్ చేయటం కాదు, ఎవరో మోటివేట్ చేస్తే కార్ తీయటం కాదు. ఇంట్లోనే కావాల్సినంత మోటివేషన్ ఉంది, మన ఇంట్లోనే కావాల్సినంత పెయిన్ ఉంది. ఆ పెయిన్ గుర్తించి ఆ పెయిన్ ని తీసుకుంటే గెయిన్ అవుతాం. ఎస్, ఆ పెయిన్ లో నుంచి పవర్ఫుల్ గా తయారవడానికి ఒక అవకాశం ఇదని వెస్టేజ్. ఎస్, దీనంతటికి ఆలోచన విధానం మాత్రమే సాధ్యమైంది. నేను ఎలా ఆలోచించాను ఆ రోజున అలా తయారైంది ఫ్రెండ్స్. ఈరోజు వెస్టేజ్ లో స్టార్ట్ చేసి వెస్టేజ్ లో డ్రీమ్ కోసం, వెస్టేజ్ లో లక్ష్యం కోసం పనిచేస్తున్న మీ ఆలోచన ఎలా ఉన్నాయి? మీ ఆలోచన విత్తనాలు, మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంది. ఎస్ ఫ్రెండ్స్, వెస్టేజ్ లో మీరు ఏ పంట కావాలంటే ఆ పంట కోసుకునే అవకాశం ఉంది. 9 రకాల ఆదాయాలు కావాలా, 9 రకాల ప్రమోషన్లు కావాలా? ఎస్, తప్పకుండా ఈ బిజినెస్ లో విఎంసి మరి మెంబర్ అవుతానే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ఫ్రెండ్స్. 10 లక్షలు తీసుకునే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. తప్పకుండా మైగ్రేట్ అప్లై నాగేంద్ర సార్, మరి మైగ్రేట్ మెంటర్స్, పవర్ అకాడమీ కోచ్, పవర్ అకాడమీ అసోసియేషన్ ద్వారా తప్పకుండా నేను సాధిస్తాను. ఎస్, మరి నాతో వెన్నంటే ఉన్న నా టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు మీరందరూ కూడా గ్రేట్ సక్సెస్ అవ్వాలి. ఈ రోజు నేను ఒక్కనే కారు తీయటం కాదు, నాతో పాటు నా టీంలో 10 కార్లు వచ్చినాయండి. మరి రాబోయే కాలంలో మరి 30 కార్లు రాబోతున్నాయి. మరి సంచలనం సృష్టించబోతున్నాం. మీరందరూ రెడీగా ఉండండి. మీ కార్లతోటి మీ టెస్ట్ మనీ పవర్ అకాడమీలో వినిపించాలి. ఎస్, మీ కారు యొక్క ఓపెనింగ్స్ కి నేను తప్పకుండా రావాలని నా టీం సభ్యులందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఎవరైతే కొత్త వాళ్ళు ఈ రోజు అటెండ్ అయ్యారో, ఎవరైతే బలంగా నమ్ముతారో, ఎస్, మీకు కారు ఖచ్చితంగా దక్కుతుంది. ఎస్, మళ్ళా చెప్తాను, పవర్ఫుల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ పెయిన్ఫుల్ స్టోరీస్. మై పెయిన్ఫుల్ స్టోరీ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్, ఆల్ ద బెస్ట్, అండ్ బ్యాక్ టు మై హోస్ట్.